పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన్ని యెషయా గ్రంథం 34వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 35వ అధ్యాయం చదువుకుందాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లాసించి కస్తూరి పుష్పము వలె పోయును. అది బహుగా పోయుచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మెలు సారోనుకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమ, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కనులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మోగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కల పండుకొనిన వాటిని ఉనికి పట్టులో జమ్మును, తొంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పరచబడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవ తప్పకయుందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తల మీద నిత్య ఆనందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇంతటితో యెషయా గ్రంథం 35వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 36వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించును గాక. ఆమేన్.